ఆడవారిలో సంతానలేమి యొక్క ఇన్సిడెన్స్ అనేది చాలా పెరిగిపోతుందండి. యంగ్ ఫీమేల్స్‌లో కూడా అంటే వయసు చాలా చిన్న వయసులో కూడా ఎగ్ క్వాలిటీ, ఎగ్ కౌంట్ అనేది బాగా తగ్గిపోయి వస్తున్నారనమాట ఈ రోజుల్లో. సో ఎగ్ క్వాలిటీ అండ్ కౌంట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి నేచురల్‌గా ఇంప్రూవ్ చేయడానికి మనం ఏమేం టిప్స్ ఫాలో అవ్వాలి? నేచురల్ రెమెడీస్ ఏం ఫాలో అయితే ఓవేరియన్ రిజర్వ్ అనేది మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు, ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. సో ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి డైట్. యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్‌గా ఉండే డైట్‌ని మనం ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఈ డైట్‌లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ వచ్చి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు. ఈ ఆకుకూరల్లో ఏంటంటే బీటా కెరోటిన్స్ కానీ, ఫోలిక్ యాసిడ్ కానీ అండ్ అదర్ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఖచ్చితంగా మీ రోజు తీసుకునే డైట్లో ఆకుకూరల్ని లేదా ఆకుకూర పప్పు కానీ, కూర కానీ చేసుకుని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నట్స్ అంటే డ్రై ఫ్రూట్స్ అండ్ గ్రౌండ్ నట్స్, సోయా బీన్స్, వాల్నట్స్, ఆల్మండ్స్, బెర్రీస్, అలానే నువ్వులు. వీటన్నిటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా రిచ్ ఉంటాయండి. సో ఓవరాల్గా చూసుకుంటే డైలీ ఒక ఆకుకూరతో చేసిన కూర కానీ, పప్పు కానీ తినండి. డైలీ అట్లీస్ట్ ఒక 4 to 5 డ్రై ఫ్రూట్స్ తినండి. ఒక 2 to 3 సర్వింగ్స్ ఫ్రూట్స్ తినండి. అండ్ ఇంకొకటి మొలకలు, స్ప్రౌట్స్లో కూడా చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. ఎవ్రీడే ఈవినింగ్ టైంలో ఒక బౌల్ ఆఫ్ స్ప్రౌట్స్ తీసుకోండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ వచ్చేసి అంటే ఈ రోజుల్లో పొల్యూషన్ అనేది బాగా పెరిగిపోతుందండి. ఎయిర్ పొల్యూషన్ కానీ, వాటర్ పొల్యూషన్ కానీ, ఫుడ్ అడల్ట్రేషన్ కానీ అన్నీ పెరిగిపోతున్నాయి. మనకి పొల్యూటెంట్స్కి మనము ఎక్స్పోజ్ అయ్యేది మనం తగ్గించుకోవాలన్నమాట. సో అది ఎలా తగ్గించుకోవాలి అనుకుంటే స్మోకింగ్, ఆల్కహాల్ అనేది కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. అండ్ పెస్టిసైడ్స్ లాంటి వాటికి ఎక్స్పోజర్ తగ్గించుకోవాలి. అంటే ఆర్గానిక్ పద్ధతిలో పండిన వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ తినడం బెటర్ అనమాట. ఎయిర్ పొల్యూషన్కి కూడా మనము ఎక్స్పోజర్ తగ్గించుకోవాలి. ఎక్కువ జర్నీస్ చేయడము, అలానే 2 వీలర్ పైన ఎక్కువ జర్నీస్ చేయడం లాంటివి కూడా అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ టిప్ వచ్చేసి ఏంటంటే డైలీ మీరు రొటీన్లో యోగా ఆర్ మెడిటేషన్ ఆర్ ఏదో ఒక రకమైన ఎక్సర్సైజ్ని ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. దానివల్ల మన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది, అలానే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. అండ్ అలానే మీ స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గుతాయి అనమాట. సో వీక్లీ అట్లీస్ట్ 5 days 1 hour ఆఫ్ యాక్టివిటీ చేయాలన్నమాట. సో మన డైలీ రొటీన్లో ఉండే స్ట్రెస్ తగ్గించుకుంటూ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేసుకోవాలి. వీటితో పాటు హాట్ సానాస్ కానీ, హాట్ టబ్స్, బాగా వేడి నీళ్ళతో స్నానం చేయడం లాంటివి కూడా అవాయిడ్ చేయాలి. అండ్ వీటితో పాటు కొన్ని మెడికేషన్స్ లైక్ DHEA కానీ, కోఎంజైమ్ క్యూ కానీ అటువంటివి కూడా ఎగ్ యొక్క క్వాలిటీ అండ్ కౌంట్ని ఇంప్రూవ్ చేయడానికి దోహదపడతాయి అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడింది అనుకుంటున్నానండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్ అండ్ అప్డేటెడ్.